తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. గీసుకొండ మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి బుధవారం గీసుకొండ మండలంలోని వంచనగిరి, సాయంపేట, ఊకల్, మచ్చాపూర్, ఎలుకుర్తి, హవేలి, మనుగొండ, గీసుకొండ గ్రామాలలో సిఆర్ఆర్ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో ఎస్సీ కాలనీలో చేపట్టిన 1,57,73,000 సీసీ రోడ్లు డ్రైనేజీ పనులకు పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకుముందు డీజే డప్పు చప్పుళ్లు, కోలాటాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందని, ముఖ్యంగా ఎస్సీ కాలనీలో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని, ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని, ఇది ప్రజల ప్రభుత్వం అని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలకులు అభివృద్ధి పేరుతో దోచుకున్నారని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని అన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పరకాల డైరీని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో నూతన రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు బీమా, సన్నవడ్లకు 500 బోనస్, మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ, వడ్డీ లేని రుణాలు, శ్రీనిధి రుణాలు, ఇందిరమ్మ ఇల్లు, సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి తదితర సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అందజేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనులు నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.